టుడే నేను వండుతున్నాను బొంబాయి చట్నీ. ఫస్ట్ దీనికి కావాల్సింది ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, పోపులు తీసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఎస్, గాయత్రి చేస్తున్న బొంబాయి చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వంటల్లో ఎవరికి ఫస్ట్ అంటే గాయత్రియే వస్తుంది. అవును, నేనే చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉంది. ఇలా కలపడం ద్వారా మిక్సింగ్ చేయాలి. అలా మిక్సింగ్ చేయడం ద్వారా చట్నీ అనేది కలుస్తుంది, తర్వాత టేస్ట్ వస్తుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ బొంబాయి చట్నీ. ఓకేనా? టుడే నేను వండుతున్నాను బొంబాయి చట్నీ. ఫస్ట్ దీనికి కావాల్సింది ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, పోపులు తీసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఎస్, గాయత్రి చేస్తున్న బొంబాయి చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వంటల్లో ఎవరికి ఫస్ట్ అంటే గాయత్రియే వస్తుంది. అవును, నేనే చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉంది. ఇలా కలపడం ద్వారా మిక్సింగ్ చేయాలి. అలా మిక్సింగ్ చేయడం ద్వారా చట్నీ అనేది కలుస్తుంది, తర్వాత టేస్ట్ వస్తుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ బొంబాయి చట్నీ. ఓకేనా?